హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే ఈ ట్రాఫిక్లో వెళ్తూ ఉంది అయితే బెంగళూరు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి కేఆర్ మార్కెట్ పక్కన అయితే ఉంటుంది. ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. ఇది టిప్పు సుల్తాన్ ప్యాలెస్. సో అది ఉంది కదా, అది కేఆర్ మార్కెట్ మెట్రో స్టేషను. దాని పక్కనే అయితే ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అయితే ఉంటుంది. చూసారు కదా, అదనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ నేనున్నది బెంగళూరులో టిప్పు సుల్తాన్ ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాము. సో లోపలికి వెళ్ళి నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అయితే చూపిస్తాను. ఒకసారి వచ్చాను లోపలికి. సో చూసారు కదా, నా బ్యాక్ సైడ్ ఉండేది టిప్పు సుల్తాన్ ప్యాలెస్. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ ఈచ్ పర్సన్ 20 రూపీస్ అయితే ఇక్కడ పే చేయాలన్నమాట, ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్లోకి వెళ్ళాలి అంటే. సో చూసారు కదా, చాలా సెక్యూరిటీ చాలా అయితే ఉంది. ఇక్కడ బోర్డు మీద కన్నడ ఉంది, మనకు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో చదివి సైలెంట్గా పక్కకు వచ్చా. అది చూడండి, దాని పక్కన లాంగ్వేజ్ నాకే రాలే అసలు. చదువుదామా? చూసారు కదా, అది ప్యాలెస్. దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం కంప్లీట్గా అయితే ఈ వీడియో చేశాను. సో వీడియోస్తో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి గాయస్. లోపలికి వెళ్దాం. జనాలు కూడా బాగానే ఉన్నారు. నేను అంత ఎవరు రారేమో అనుకున్నా, పర్లేదు బాగానే వచ్చారు జనాలు కూడా. ఫోటో తీసుకుందామంటే ఎవరు రాలేదే ముందుకు. సరేలే బా, ఎవరొకరు వస్తారులే. సో చూసారు కదా, ఈ డిజైనింగ్ కంప్లీట్గా వచ్చేసి వుడ్తో అయితే చేశారు, చెక్కతో అయితే. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది. చూసారు కదా, అప్పట్లో ఇంజనీర్ లేకపోయినా ఇంజనీరింగ్ అంత ఇంజనీర్స్ తెలివితో చేశారు బాగా. సో స్తంభాలు కావచ్చు, మొత్తం ఇది మొత్తం కూడా వుడ్ ఐటమే. లోపల వచ్చేసి రూమ్ ఉంది కదా, చూపిస్తా. ఎదురుగా ఉంది కదా రూము. ఆ రూమ్లో పోవాలంటే మొబైల్స్ అలో లేదన్నారు. సో లోపల వచ్చేసి కంప్లీట్గా టిప్పు సుల్తాన్ ఏవైతే యూజ్ చేశారో ఒక్క ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఖడ్గం, తలవారు అయితే ఉంది లోపల పెద్దది. సో లోపలికైతే అలో లేదన్నారు మొబైల్, అందుకే లోపల పెట్టేసి లోపలికి వెళ్ళి చూసి వచ్చాం. చూసారు కదా, ఇది అటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, రెండు సైడ్లో స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇక్కడ ఈ రెడ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా మన ఇండియాలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అనమాట. టిప్పు సుల్తాన్ ప్యాలెస్లో ఉన్నాం. ఈ పైకి అయితే మనం వెళ్దాం. చూస్తున్నారు కదా, ఆ పైకి అయితే వెళ్దాం మనం. ఎలా ఉంటుందో చూసేయండి. ఒక బాల్కనీ గురించి అయితే మీతో చెప్తాను, ఒక్కసారి అయితే వినేయండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా బాల్కనీ. ఆ బాల్కనీ వచ్చేసి అప్పట్లో టిప్పు సుల్తాన్ అక్కడ నుంచి కింద ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేవాడంట. వెళ్దాం అక్కడికి. సో కొంచెం వీక్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళకూడదని చెప్పారు. సో ఇక్కడ బాల్కనీ మాదిరి ఉంది, కానీ ఇక్కడ ఎంట్రన్స్ లేదు. రైట్ సైడ్ రెండు ఉన్నాయి. చూసారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ ఎలా ఉంటుందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో వాష్రూమ్స్, తర్వాత వచ్చేసి మొత్తం వాటర్, అన్ని ఫెసిలిటీస్ అయితే అరేంజ్ అయితే చేశారు. చాలా నీట్గా ఉన్నాయి. చూసారు కదా, అది బాల్కనీ. అక్కడ నుంచి అయితే టిప్పు సుల్తాన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేవాడు వాళ్ళకు. చాలా అంటే చాలా నీట్గా ఉంది లోపల బయట. అండ్ ముందర పార్కు, ముందర ఒక పెద్ద జెండా. ఇక్కడ ఎందుకో అడ్మిషన్, మేబీ లోపల ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉండొచ్చు. సో ఇది ముందర పార్కు, అండ్ సైడ్ కూడా పార్క్ అయితే ఉంది. టెంపుల్, తర్వాత వచ్చేసి పార్కు, బస్ స్టాప్, మెట్రో స్టేషన్ అన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి. అండ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.